ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै శ్రీగురవే నమః। ఈరోజు మనం చెప్పుకునేటువంటి పాఠం ప్రశ్న పేపర్లో 9వ ప్రశ్నగా ఇవ్వబడేటువంటి సేముషి పరీక్ష. సేముషి అంటే బుద్ధికి పరీక్ష. దీన్ని ఆంగ్లంలో పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అని అంటూ ఉంటాం. ఒక పేరా ఇచ్చి దాంట్లో ప్రశ్నలు ఇచ్చి ఆ పేరాలో ఉండేటువంటి సమాధానాన్ని వ్రాయటమే ఇక్కడ ఉండేటువంటి సేముషి పరీక్ష. దీంట్లో ముఖ్యంగా మనం దీన్ని నేర్చుకునేటప్పుడు జాగ్రత్తగా గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉన్నది. సహజంగా మనం మాట్లాడేటప్పుడు లేదా చదివేటప్పుడు రాసేటప్పుడు నామవాచకంతో పాటు తర్వాత నామవాచకం ఎక్కడన్నా ఉపయోగించాలి అని అనుకుంటే అక్కడ సర్వనామ పదాన్ని ఉపయోగిస్తాం. సహజంగా రాముడు వచ్చాడు, అతడు భోజనం చేశాడు అని అంటాం. ప్రతిదానికి రాముడు వచ్చాడు, రాముడు భోజనం చేశాడు అని అనం. కానీ ప్రశ్నకు సమాధానం రాసేటప్పుడు మాత్రం ఎక్కడైతే సర్వనామం ఉంటుందో ఆ సర్వనామం ప్రదేశంలో నామవాచకాన్ని తప్పనిసరిగా వ్రాయాలి. అట్లా గనక రాయకపోయినట్లయితే ఒక మార్పు పోతుంది. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రశ్నలకు సమాధానం ఏమి రాయాలి అనేది పాఠం చెప్పేటప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తాను. ఎక్కడైతే సర్వనామ పదం వచ్చిందో అక్కడ దాన్ని నేను గుర్తు చేసి మీకు చెప్తాను. కొంచెం జాగ్రత్తగా దీన్ని ఫాలో అవ్వండి. అస్తి కస్మించిత్ పర్వతైక దేశే మహాన్ వృక్ష. ఒక పర్వత ప్రదేశమునందు మహాన్ వృక్ష అస్తి, గొప్పదైనటువంటి ఒక వృక్షం, పెద్ద వృక్షం ఒకటి ఉన్నది. తత్ర చ సింధూక నామ కోపి పక్షి ప్రతివస్తి స్మ. తత్ర ఆ వృక్షం మీద సింధూక నామ కోపి పక్షి, సింధూకము అనేటువంటి పేరు కలిగినటువంటి ఒకనొక పక్షి ప్రతివసతి స్మ, అక్కడ నివసిస్తూ ఉన్నది. తస్య పురీషే సువర్ణం ఉత్పద్యతే. చూడండి, ఇక్కడ తస్య అంటే అది సర్వనామం. తస్య పురుషే, ఆ పక్షి యొక్క మలమునందు అది విసర్జించినప్పుడు దాని మలము సువర్ణం ఉత్పద్యతే, దాని నుండి బంగారం వస్తూ ఉన్నదట. చూడండి, ఇక్కడ వృక్షే ప్రతివసతః పక్షిణో నామ కిం. ప్రశ్న: వృక్షే ప్రతివసతః పక్షిణో నామ సింధూకః. ఈ లైన్లో అది వస్తుంది. కస్మిన్ సువర్ణముత్పద్యతే. కస్మిన్ సువర్ణముత్పద్యతే, దేని నుండి సువర్ణము పుడుతూ ఉన్నది. ఇక్కడ పారాగ్రాఫ్ లో తస్య పురుషి అని ఇచ్చారు. తస్య అనేటువంటిది సర్వనామం. తస్య బదులు మనం నామవాచకం రాయాలి. కాబట్టి ఇక్కడ నామవాచకం ఏమిది రాస్తాం? సింధుకస్య. సింధుకస్య పురుషే పురీషే సువర్ణం ఉత్పద్యతే అని రాస్తాం. అథ కదాచిత్ తముద్దిశ్య వ్యాధః కోపి సమాయయో. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒక రోజున ఎక్కడైతే ఆ పక్షి నివసిస్తూ ఉన్నదో
ఆ పక్షి నివసించేటువంటి ప్రదేశానికి వ్యాధ కోపి సమాయయో, ఒకానొక బోయవాడు అక్కడికి రావటం జరిగింది. సచ పక్షి తదగ్రత ఏవ పురీషం ఉత్సర్జ. స పక్షి, సహ సర్వనామం, సింధుకమనబడేటువంటి పక్షి తదగ్రత ఏవ, ఆ బోయవాడు చూస్తూ ఉండగానే పురీషం ఉత్సర్జ, అది రెట్ట వేయడం జరిగింది. చూడండి, పక్షిణముద్దిశ్య కహ సమాయయో, ఆ పక్షి ఎక్కడైతే ఉన్నదో అక్కడికి ఎవరో వచ్చారు. పక్షిణముద్దిశ్య వ్యాధ సమాయయో, ఆ పక్షి ఉన్నటువంటి ప్రదేశానికి వ్యాధ బోయవాడు సమాయయ వచ్చాడు. అలా అది ఆ పక్షి బోయవాడు ఎదురుకుండా రెట్ట వేయగానే అదా పతన సమయకాలే తత్ సువర్ణీభూతం దృష్ట్వా వ్యాధో విస్మయమాగతం మగత్. అధ అటు పిమ్మట పతన సమయకాలే యవ, పిట్ట రెట్ట వేయగానే, ఆ సింధుకం రెట్ట వేయగానే అది పడుతున్నటువంటి సమయంలోనే, గాలిలోనే తత్ సువర్ణీభూతం దృష్ట్వా, అది బంగారంగా మెరవటాన్ని చూసినటువంటి వాడు వ్యాధ విస్మయం అగమత్, చాలా ఆశ్చర్యాన్ని పొందాడు. అహో మమ శిశుకాలాద్ ఆరభ్య శకుని బంధ వ్యసనినో ఆసీతి వర్షాణి సమభవన్. నేను చాలా శిశుకాలాదారభ్య, నేను చాలా చిన్న పిల్లవాడుకున్నది మొదలు పెట్టుకుని అశీతి వర్షాన్ని, నాకు 80 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు ఈ 80 సంవత్సరాల్లో నేను ఇటువంటి పక్షిని నేను ఎక్కడో చూడలేదు అని తను చాలా ఆశ్చర్యాన్ని పొందాడు. నచ కదాచిత్ పక్షి పురుషే సువర్ణం దృష్టం ఇది విచింత్య తత్ర వృక్షే పాశం బబంధ. ఇటువంటి పక్షిని నేను ఎక్కడా చూడలేదు అని అతడు ఆలోచించినటువంటి వాడే ఆ పక్షిని పట్టుకోవడానికి దాని మీద వల పన్నాడు. ఇది కథ. ఈ పారాగ్రాఫ్ లో ఉండేటువంటి క్వశ్చన్స్ మనం ఇందాక 3 చెప్పుకున్నాం. మళ్ళా ఒకసారి అవి చెప్తాను, శ్రద్ధగా నేర్చుకోండి. వృక్షే ప్రతివసతః పక్షిణో నామ కిం. వృక్షే ప్రతివసతః పక్షిణో నామ సింధుకః. కస్మిన్ సువర్ణం ఉత్పద్యతే. సింధుకస్య పురుషే సువర్ణం ఉత్పద్యతే. స పక్షి కుత్ర పురీషం ఉత్ససర్జ. స పక్షి యాధస్య అగ్రత ఏవ పురీషం ఉత్ససర్జ. వ్యాధః వృక్షే కం బబంధ. వ్యాధః వృక్షే పాసం బబంధ. వ్యాధః వ్యాధుడు వృక్షే కం బబంధ, వృక్షమునందు దేనిని బంధించాడు. వ్యాధుడు వృక్షే వృక్షమునందు పాసం బబంధ, వలన అక్కడ పన్నాడు. ఇది మొదటిది పారాగ్రాఫ్ క్వశ్చన్. ఇక రెండవది, ఇవన్నీ కూడా, ఈ కథలన్నీ కూడా బహుశా పంచతంత్రం కానీ లేదా హితోపదేశంలో కానీ లేదా కథాసరిత్ సాగరం లాంటి గ్రంథాల నుండి ఈ కథలో స్వీకరించబడ్డాయి. ఇక రెండవ కథ చూడండి. అస్తి మగధదేశే చంపకవతి నామ అరణ్యాని. మగధ దేశములో చంపకవతి అనే పేరు కలిగినటువంటి
పెద్ద అరణ్యం ఉన్నది. చూడండి, మొదటి ప్రశ్నే మొదటి వాక్యంలో చంపకవతి నామ అరణ్యాన్ని కుత్ర అస్తి. చంపకవతి అనేటువంటి అరణ్యము ఎక్కడ ఉన్నది? చంపకవతి నామ అరణ్యాన్ని మగధ దేశే అస్తి. చంపకవతి అనేటువంటి అరణ్యము మగధ దేశమునందు ఉన్నది. తస్యాం చిరాత్ మహతా స్నేహేన మృగకాకౌ నివసతః. తస్మిన్ ఆ చంపకవతి అనేటువంటి అరణ్యమునందు మహతా స్నేహేన గొప్ప స్నేహముతోటి మృగకాకౌ, మృగ ఒక మృగము అంటే లేడి, కాకౌ ఒక కాకి, ఇవి రెండు కూడా మహతా స్నేహేన నివసతః గొప్ప స్నేహంతో నివసిస్తూ ఉన్నాయి. చూడండి, రెండవ ప్రశ్న మృగకాకౌ కథం నివసతః. లేడీ మరియు కాకి ఏ విధంగా నివసిస్తూ ఉన్నాయి? మృగకాకౌ, ఈ మృగం అంటే జింక కావచ్చు, లేడి కావచ్చు, రెండు పర్యాయ పదాలే. మహతా స్నేహేన గొప్ప స్నేహముతోటి నివసతః నివసిస్తూ ఉన్నాయి. సచ మృగః స్వేచ్ఛయా భ్రమన్ హృష్టపుష్టాంగః కేనచిత్ శృగాలేన అవలోకితః. సచ మృగః ఆ మృగము, ఆ జింక లేదా లేడీ స్వేచ్ఛయా భ్రమన్ స్వేచ్ఛగా అరణ్యంలో తిరుగుతున్నటువంటిది. హృష్టపుష్టాంగః ఎటువంటి చీకు చింత లేదు, మనసులో ఎటువంటి ఆలోచన లేదు. ఆ అరణ్యంలో దొరుకుతున్నటువంటి చక్కటి గ్రాసాన్ని మేస్తూ ఉన్నటువంటిదై మంచి హృష్టపుష్టాంగ, బాగా చూడటానికి బాగా బలిసినటువంటిదే. అటువంటి లేడిని కేనచిత్ శృగాలేన అవలోకిత, ఆ అరణ్యంలో తిరుగుతున్నటువంటి ఒకనొక నక్క చేత, శృగాలం అంటే నక్క, నక్క చేత అవలోకిత చూడబడింది. చూడండి, మూడో ప్రశ్న మృగః కేన అవలోకిత. మృగః శృగాలేన అవలోకిత. తం దృష్ట్వా శృగాలో అచింతయత్. అలా బాగా బలిసినటువంటి ఆ లేడీని చూసి శృగాలః అచింతయత్, ఆ నక్క ఇలా ఆలోచించింది. అహం కథం ఏతన్ మాంసం సులలితం భక్షయామి. అహం నేను, కథం ఏ విధంగా, ఏతన్ మాంసం దీని యొక్క మాంసాన్ని, సులలితం భక్షయామి సులభంగా నేను తినగలను అని. భవత్ కానీ విశ్వాసం తావద్ ఉత్పాదయామి, ముందు దానితో స్నేహం చేసుకుని నా మీద విశ్వాసాన్ని కలిగించేటట్టుగా నేను ప్రవర్తిస్తానని ఇత్యాలోచ్య అని ఆలోచించినటువంటిదై ఉపసృత్య అబ్రవీత్ దాన్ని సమీపించి ఈ విధంగా అన్నది. చూడండి, దీంట్లో జంబుకస్య నామకిం, జంబుకం యొక్క పేరు ఏమిటి? జంబుకస్య నామ క్షుద్రబుద్ధి. జంబుకం యొక్క పేరు క్షుద్రబుద్ధి. మిత్ర కుశలం తే. నక్క ఆ లేడీ దగ్గరికి వెళ్ళి మిత్ర కుశలం తే, ఓ మిత్రమా కుశలమా అని అడిగింది. మృగేణోక్తం కస్త్వం. ఆ లేడీ దాన్ని చూడగానే అడిగి, నిన్నెక్కడా చూడలేదు, ఎవరు నువ్వు అని అడిగింది. సబ్రూతే, ఆ నక్క ఇలా అన్నది. క్షుద్రబుద్ధిర్నామ జంబుకోహం. క్షుద్రబుద్ధి అనేటువంటి నక్కను నేను. అత్ర అరణ్యే బంధుహీనే మృతవత్ ఏకాకి నివసామి. ఈ అరణ్యమునందు బంధువులందరినీ పోగొట్టుకున్నటువంటి దానినై ఏకాకి నివసామి, నేను ఒక్కదానినే నివసిస్తూ ఉన్నాను అని చెప్పింది. ఇదానీం త్వాం మిత్రమాసాద్య పునః సబంధుర్ జీవలోకం ప్రవిష్టోస్మి. ఇదానీ ఇప్పుడు త్వాం దృష్ట్వా, త్వాం నిన్ను, మిత్రమాసాద్య మిత్రుడిగా పొందినటువంటి దాననై, సబంధుర్ జీవలోకం ప్రవిష్టోస్మి బంధుగణం అందరితోటూ అందరి యందు నేను ప్రవేశించినట్లుగా అయ్యాను అని చెప్పాను. అదునా
తవానుచరేణ మయా భవితవ్యం. ఇక ఇక్కడి నుంచి నీతోటే నేను ఉంటాను. మృగవణయుక్తం ఏవమస్తు ఇది. ఆ మృగం కూడా అలాగే కాని అని చెప్పి అది అంగీకరించింది. ఇక 5వ ప్రశ్న. శృగాలః మృగం దృష్ట్వా కిం అచింతయత్. శృగాలః ఆ శృగాలము నక్క మృగం దృష్ట్వా ఆ లేడిని చూసి కిం అచింతయత్ ఏమని ఆలోచించింది. శృగాలః మృగం దృష్ట్వా శృగాలము నక్క మృగం దృష్ట్వా నక్కను లేడిని చూసినటువంటిదై కథం ఏతన్ మాంసం సులలితం భక్షయామి. కథం ఏ విధంగా ఏతన్ మాంసం ఈ లేడి యొక్క మాంసాన్ని సులలితం భక్షయామి చక్కగా సులభంగా తినగలను. భవతు విశ్వాసం తావత్ ఉత్పాదయామి ఇది అచింతయత్. సరే దాని యందు నేను విశ్వాసం కలిగేటట్లుగా ప్రవర్తిస్తాను అని అచింతయత్ అని అన్నారు. ఇవి ప్రశ్నలు. మరొకసారి ప్రశ్నలు చదువుతాను, జాగ్రత్తగా నేర్చుకోండి. చంపకవతి నామ అరణ్యాని కుత్ర అస్తి. చంపకవతి నామ అరణ్యాని మగధ దేశే అస్తి. మృగకాకౌ కథం నివసతః. మృగకాకౌ మహతా స్నేహేన నివసతః. మృగః కేన అవలోకితః. మృగః శృగాలేన అవలోకితః. మృగస్య నామ కిం. మృగస్య నామ క్షుద్రబుద్ధిః. శృగాలః మృగం దృష్ట్వా కిం అచింతయత్. శృగాలః మృగం దృష్ట్వా కిం అచింతయత్. శృగాలః మృగం దృష్ట్వా కథం ఏతన్ మాంసం సులలితం భక్షయామి. భవతు విశ్వాసం తావదుత్పాదయామి ఇది అచింతయత్. ఇది 2 పాఠాలు అయ్యాయి. ఇప్పుడు 3వది. అస్తి భగీరథీ తీరే గుర్ద్రకూట నామ్ని పర్వతే మహాన్ పర్పటి వృక్షః. భాగీరథీ తీరమునందు, భాగీరథి అన్న గంగా అన్న ఒకటే, భాగీరథీ తీరమునందు గుర్ద్రకూటము అనేటువంటి పర్వతం పైన ఒక గొప్ప జువ్వి చెట్టు ఒకటి ఉన్నది. తస్య కోటరే దైవ దుర్విపాకాత్ గళిత నఖనయనో జరద్గవ నామ్న గృద్రః ప్రతివసతి. తస్య కోటరే ఆ జువ్వి చెట్టులో తొర్రలో ఉన్నట్టు, కోటరం అంటే తొర్రలో దైవ దుర్విపాకాత్ దురదృష్టము వలన గళిత నఖ నయనయోహో గళిత ఊడిపోయినటువంటి నఖ గోరులు, నయన దృష్టి పోయినటువంటిదైన జరద్గవ నామ, జరద్గవము అని పేరు కలిగినటువంటి గృద్రః ప్రతివసతి. ఒక గ్రద్ద అక్కడ నివసిస్తూ ఉన్నది. చూడండి. పర్పటి వృక్షః కుత్రాస్తి. పర్పటి వృక్షః జువ్వి చెట్టు, కుత్రాస్తి ఎక్కడ ఉన్నది. భాగీరథీ తీరే గృద్రకూట నామ్ని పర్వతే మహాన్ పర్పటి వృక్షః అస్తి. భాగీరథి నదీ తీరములో గృద్రకూటం అనేటువంటి పర్వతం మీద మహాన్ పర్పటి వృక్షః అస్తి. గొప్పదైనటువంటి జువ్వి చెట్టు, ఒక పెద్ద జువ్వి చెట్టు ఉన్నది. వృక్షస్య కోటరే కః ప్రతివసతి. 2వ ప్రశ్న 2వ లైన్లో ఉన్నది. వృక్షస్య కోటరే
జరద్గవ నామ గ్రద్దః గృద్రః ప్రతివసతి. ఈ వృక్షం యొక్క త్వరలో జరద్గవం అనేటువంటి ఒక గ్రద్ద నివసిస్తూ ఉన్నది. అత్ర అధ కృపయా తజ్జీవనస్య తద్ వృక్షవాసినః పక్షిణః స్వ ఆహారాత్ కించిత్ కించిత్ ఉద్ధృత్య తస్మై దదతి. అటువంటి కళ్ళు గోళ్ళు పోయి అక్కడ నివసిస్తున్నటువంటి ఆ జరద్గవం అనేటువంటి గ్రద్దకు ఆ వృక్షం మీద నివసిస్తున్నటువంటి పక్షులన్నీ కలిపి అవి తెచ్చుకున్నటువంటి ఆహారంలో కించిత్ కించిత్ కొద్ది కొద్దిగా దానికిచ్చి దాన్ని పోషిస్తూ ఉన్నాయి. తేన అసౌ జీవతి, ఆ ఆహారం తీసుకోవడం వల్ల అది జీవించి ఉన్నది. తేషాం శాభక రక్షాం చ కరోతి. ప్రొద్దున లేచి ఈ పక్షులన్నీ ఆహారం కోసం వివిధ ప్రదేశాలకు వెళ్ళిపోయినప్పుడు ఆ వృక్షం మీద గోళ్లల్లో ఉన్నటువంటి తేషాం శాపక రక్షం, ఆ పక్షుల యొక్క చిన్న చిన్న పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ఇవి ఈ జరద్గవం అనేటువంటి గ్రద్ద రక్షిస్తూ ఉన్నది. అదా కదాచిత్ దీర్ఘకర్మ నామ మార్జారః పక్షి శాపకాన్ భక్షయితుం తత్ర ఆగతః. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. కదాచిత్ ఒకనాడు దీర్ఘకర్ణ నామ దీర్ఘకర్ణుడు అనేటువంటి పేరు కలిగినటువంటి మార్జారః ఒక పిల్లి పక్షి శాపకాన్ భక్షయితుం, ఆ పక్షి పిల్లలను తినడం కోసం తత్ర ఆగతః, ఆ జువ్వి చెట్టు దగ్గరికి వచ్చింది. చూడండి, మార్జారః కిమర్థం తత్ర ఆగతః, పిల్లి ఎందుకొరకు అక్కడికి వచ్చింది. మార్జారః పక్షి శాపకాన్ భక్షయితుం తత్ర ఆగతః, పిల్లి పక్షి పిల్లలను తినటానికి అక్కడికి వచ్చింది. తతస్థం ఆయాంతం దృష్ట్వా పక్షి శాపకైః భయార్తైః కోలాహలః కృతః. అలా నెమ్మదిగా వస్తున్నటువంటి ఆ పిల్లిని చూసినటువంటి పక్షి శాపకైః, ఆ పక్షి పిల్లలన్నీ కూడా భయార్తైః మిక్కిలి భయముతోటి కోలాహలః కృతః, ఆ పిల్లి వస్తున్నదనేటువంటి భయంతో అవన్నీ కూడా అరుస్తూ ఉన్నాయి. కోలాహలః కైః కృతః, కోలాహలం అల్లరి ఎవరు చేశారు? కోలాహలః పక్షి శాపకైః కృతః, కోలాహలం ఆ అరుపులు పక్షి శాపకైః పక్షి పిల్లలు కృతః చేశాయి. తచ్చుత్వా జరద్గవో ఉక్తం, ఆ పక్షి పిల్లలు చేస్తున్నటువంటి ఆ ఆర్తనాదాలు విని జరద్గవేన ఉక్తం, ఆ కళ్ళు లేనటువంటి దృష్టి పోయినటువంటి జరద్గవే మేలాగనిది. కోయం ఆయాతి, ఎవరిక్కడికి వచ్చింది అని చెప్పి గట్టిగా అరిచింది. దీర్ఘకర్ణో రుద్రం అవలోక్య సభయమాహ, దీర్ఘకర్ణుడు అనేటువంటి ఆ పిల్లి కృత్రం అవలోక్య, రక్షణగా ఉన్నటువంటి పక్షి పిల్లలకి రక్షణగా ఉన్నటువంటి ఆ గ్రద్దను చూసి సభయమాహ, భయపడుతూ ఇలా అన్నాడు, హా హతోస్మి, ఆ చచ్చాన్ని, ఏదోహం మాం వ్యాపాదయిష్యతి ఇది, తప్పనిసరిగా ఈ గద్ద నన్ను చంపేస్తుంది అని చెప్పి ఆ పిల్లి కాస్త భయపడింది. చూడండి, దీర్ఘకర్ణ కృత్రం అవలోక్య కిమాహ, దీర్ఘకర్ణుడు కృత్రం అవలోక్య ఆ గ్రద్దను చూసి కిమాహ ఏమన్నాడు, దీర్ఘకర్ణ కృత్రం అవలోక్య హా హతోస్మి, దీర్ఘకర్ణుడు అనేటువంటి పిల్లి కృత్రం అవలోక్య జరద్గవం అనేటువంటి గ్రద్దను చూసి హా హతోస్మి, ఆ చచ్చాన్రా దేవుడా, ఏతోహం మాం వ్యాపాదిష్యతి ఇత్యాహ, తప్పనిసరిగా ఇది నన్ను చంపి తింటుంది అని అన్నాడు. ఇది 3వ ప్రశ్న. ప్రశ్నలు ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా నేర్చుకోండి.
पर्पटीवृक्षः कुत्र अस्ति? मगध भागीरथी तीरे गृध्रकोट नाम्नि पर्वते महान् पर्पटीवृक्षः अस्ति। वृक्षस्य कोटरे कः प्रतिवसति? वृक्षस्य कोटरे जरद्गव नाम गृध्रः प्रतिवसति। मार्जारः किमर्थं तत्र आगतः? मार्जारः पक्षिशावकान् भक्षयितुं तत्र आगतः। कोलाहलः कैः कृतः? कोलाहलः पक्षिशावकैः कृतः। दीर्घकर्णः गृध्रवमालोक्य किमाह? दीर्घकर्णः गृध्रमवलोक्य हा हतोस्मि यतोऽयं मां వ్యాపాదయిష్యతి ఇత్యాహ. అంటే చిన్న పొరపాటు జరిగింది, పేజీ తిరిగిపోవటం వల్ల 1, 4, 5 చెప్పాను. ఇప్పుడు రెండో అభ్యాసం చెప్తాను చూడండి. కస్మిచిత్ పునోద్దేశే కరాళకేసరీ నామ సింహః ప్రతివసతి స్మ. ఒకనొక అరణ్యంలో కరాళకేసరి అనేటువంటి పేరు కలిగినటువంటి సింహము ప్రతివసతి స్మ, నివసిస్తూ ఉన్నది. చూడండి, సింహస్య నామ కిం? సింహం యొక్క పేరు ఏమిటి? సింహస్య నామ కరాళకేసరః. సింహం పేరు కరాళకేసరము. తస్య దోసరకో నామ శృగాలః సదైవ అనుయాయి పరిచారకో అస్తి. కనుక ఆ సింహానికి, తస్య ఆ కరాళకేసరి అనేటువంటి సింహానికి దోసరకః నామ, దోసరకుడు అనేటువంటి పేరు కలిగినటువంటి శృగాలః ఒక నక్క, సదైవానుయాయి సదా ఎల్లప్పుడూ కూడా దాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటిదై పరిచారకో అస్తి, దానికి సేవకురాలుగా ఉన్నాయి. పరిచారికః కః? ఆ సేవకుడు ఎవరు? పరిచారకః సేవకుడు దోసరకః నామ శృగాలః, దోసరకుడు అనేటువంటి పేరు కలిగిన నక్క. అథ కదాచిత్ తస్య హస్తినా సహ యుజ్యమానస్య శరీరే గురుతర ప్రహారాः సంజాతः. ఏహి పదమేకమపి చలితం న శక్నోతి. అదా కదాచిత్ ఒకరోజు అరణ్యంలో ఆహారం కోసం తిరుగుతూ ఉన్నటువంటిదై తస్య హస్తినా సహ, అరణ్యంలో ఉన్నటువంటి ఒకనొక ఏనుగుతో ఈ సింహము యుజ్యమానస్య బాగా యుద్ధం చేసింది. ఆ యుద్ధం చేసినప్పుడు శరీరే గురుతరాః ప్రహారాः సంజాతః, ఏనుగు కొట్టినటువంటి దెబ్బలకు గొప్పమైనటువంటి దెబ్బలను కొట్టింది, పెద్ద పెద్ద దెబ్బలు కొట్టింది. దానివల్ల యైహి ఆ దెబ్బల వల్ల పదమేకమపి చలితం న శక్నోతి, ఒక్క అడుగు కూడా తీసి ముందుకు వేయలేనటువంటి పరిస్థితి దానికి వచ్చేసింది. తస్య అచలనాచ్చ దోసరకః క్షుత్క్షామ కంఠో దౌర్బల్యం గతః. ఎప్పుడైతే సింహం కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నదో, నక్క సింహం వేటాడితే అది తినగా మిగిలినటువంటిది నక్క తింటూ ఉంటుంది. ఎప్పుడైతే సింహం వేటాడడం మానేసిందో, కదలలేనటువంటి స్థితిలోకి వచ్చిందో, అప్పుడు ఈ నక్క చిక్కి శల్యమైపోయింది, బాగా ఆకలితో నక్కనకలాడుతూ ఉన్నది. చూడండి, ఇక్కడ 3వ ప్రశ్న, కరాళకేసరః కేన సహ యుద్ధం కృతవాన్? కరాళకేసరః
హస్తినా సహ యుద్ధం కృతవాన్. కరాళకేసరము దేనితో యుద్ధం చేసింది? కరాళకేసర హస్తినా యుద్ధం కృతవాన్, ఏనుగుతోటి యుద్ధం చేసింది. తర్వాత అన్యస్మిన్ అహని తమ అవోచత్. మరుసటి రోజు నక్క ఈ విధంగా అంటుంది, స్వామి బుభుక్షయ పీడితోహం. ఓ ప్రభు, ఆకలి చేత నేను బాగా బాధపడుతూ ఉన్నాను. పదాత్పదమపి చలితం న శక్నోమి. ఒక్క పదము కూడా, అడుగు కూడా తీసి నేను వేయలేను. తత్ కథంతే శుశ్రూషయా కరోమి. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి మిమ్మలను, నా స్థితి కూడా అదే విధంగా ఉన్నది కాబట్టి మీకు ఏ విధంగా నేను సేవ చేయగలను? సింహ ఆహ. సింహం ఈ విధంగా అన్నది, ఓహు గచ్చ అన్వేషయ కంచిత్ సత్వం. ఈ అరణ్యంలో తిరుగు, ఎక్కడైనా ఏదైనా సత్వం, ఒక చిన్న జంతువు ఏదైనా దొరుకుతుందేమో దాన్ని పట్టురా. ఏనమాం అవస్థాం గతోపి వ్యాపాదయామి. అది నా సమీపానికి గనక నువ్వు గనక తీసుకొచ్చినట్లయితే నేను ఈ స్థితిలో ఉండి కూడా దాన్ని వెంటాడి చంపుతాను అని చెప్పి అన్నది. చూడండి, సింహ శృగాలం ప్రతి కిమాహ. సింహము నక్కతోటి ఏమన్నది? నాలుగో ప్రశ్న చూడండి. దోసరక సింహం ప్రతి కిమ్ అబ్రవీత్. ఆ దోసరకుడు అంటే ఆ నక్క సింహంతో ఏమన్నది అని అంటే, దోసరక సింహం ప్రతి, ఆ దోసరకుడు ఆ నక్క సింహంతో, స్వామిని ఓ ప్రభు, బుభుక్షయ ఆకలితో పీడితోహం, నేను పీడింపబడుతూ ఉన్నాను. పదాత్పదమపి చరితం నశక్నోమి. ఒక్క అడుగు కూడా నేను తీసివేయలేనటువంటి స్థితిలో ఉన్నాను. తత్ కథం తే శుశ్రూషాం కరోమి ఇత్యబ్రవీత్. నేను ఏ విధంగా మీకు శుశ్రూష చేయగలను అని, సేవ చేయగలను అని చెప్పి అన్నది. సింహ శృగాలం ప్రతి కిమాహ. అది విని సింహం నక్కతోటి ఏమన్నది అని ప్రశ్న. సింహ శృగాలం ప్రతి, సింహము ఆ నక్కతోటి పోయి గచ్చ వెళ్ళు, అన్వేష్య కంచిత్ సత్వం. ఏదైనా ఒక సాధు జంతువుని నువ్వు అన్వేషించు. ఏనమాం అవస్థాం గతోపి వ్యాపాదయామి. నేను ఇటువంటి స్థితిలో ఉన్నా కూడా దాన్ని వేటాడతాను అని చెప్పి అన్నది. మరొకసారి ప్రశ్నలన్నీ కూడా ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా మీరు కూడా నేర్చుకోండి. సింహస్య నామకిం. సింహం యొక్క పేరు ఏమిటి? సింహస్య నామ కరాళకేసర. పరిచారికః కః? పరిచారకః దోసరకః నామ శృగాలః. కరాళకేసరః ఏన సహ యుద్ధం కృతవాన్. కరాళకేసరః హస్తినా సహ యుద్ధం కృతవాన్. దోసరకః సింహం ప్రతి కిమబ్రవీత్. దోసరకః సింహం ప్రతి స్వామిన్ బుభుక్షయా పీడితోహం పదాత్పదమపి చలితుం న శక్నోమి. తత్కథం తే శుశ్రూషాం కరోమి ఇది అబ్రవీత్. సింహః శృగాలం ప్రతి కిమాహ. సింహః శృగాలం ప్రతి భోః గచ్చ అన్వేషయ కించిత్ సత్వం. ఏనమాం అవస్థాం గతోపి వ్యాపాదయామి. ఇంకా మూడవది చూడండి. అంటే ఇందాక వరుసగా 1, 4, 5 తర్వాత 2
ఇప్పుడు మూడోది మనం చెప్పుకుందాం. చిత్రకూట పర్వత నికట తపోవన మధ్యే మనోహర కశ్చిత్ దేవాలయో అస్తి. చిత్రకూట సమీపములందు, చిత్రకూట పర్వతం యొక్క సమీపమునందు ఉన్నటువంటి తపోవనములో మనోహరమైనటువంటి దేవాలయం ఒకటి ఉన్నది. తత్ర చ పర్వతే అత్యుగ్రాత్ శిఖర విమల కాపి జలధార పతతి. ఆ పర్వతం యొక్క ఎత్తైన శిఖరము నుండి విశాలమైనటువంటి పరిశుభ్రమైనటువంటి ఒక జలధార పైనుంచి కిందకి ప్రవహిస్తూ ఉన్నది. చూడండి, దేవాలయ కుత్ర అస్తి, దేవాలయము ఎక్కడ ఉన్నది? దేవాలయ చిత్రకూట పర్వత నికట తపోవన మధ్యే అస్తి. దేవాలయము చిత్రకూట పర్వతం యొక్క సమీపంలో మనోహరమైనటువంటి సమీపంలో తపోవనము మధ్యలో ఉన్నది. రెండవ ప్రశ్న, జలధార కస్మాత్ పతతి. జలధార పర్వతస్య అత్యుగ్రాత్ శిఖరాత్ పతతి. జలధార పర్వత శిఖరం యొక్క అతి ఉన్నతమైనటువంటి పర్వత శిఖరం నుండి కిందకి పడుతూ ఉన్నది. తత్ర స్నానమాత్రేణ పాతకాదీన్యాపి నశ్యంతి. ఆ జలధారలో గనక, ఆ జలములో గనక స్నానము చేసినట్లయితే మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి. కించ యస్తు పాపీయాన్ స్నానమాచరితి తస్య దేహాత్ అతీవ కలుషం ఉదకం నిస్సరతి. కించ కానీ యస్తు ఎవరైతే పాపీయాన్ గొప్ప గొప్ప పాపాలు చేసి ఉంటాడో అతడు ఆ జలధారల యందు స్నానమాచరితి, స్నానాన్ని కనుక చేస్తాడో, తస్య దేహాత్ అతని యొక్క దేహము నుండి కలుషముదకం నిస్సరతి. కలుషితమైనటువంటి నీరు అతని దేహాన్ని సోకగానే నీరు కలుషితమైపోతూ ఉంటుంది. తేన సహా పూతో భవతి. ఆ కలుషితమంతా వెళ్ళిపోగానే శరీరంలో ఉండేటువంటి మాలిన్యం, కలుషితమంతా వెళ్ళిపోగానే అతడు యొక్క శరీరం చాలా నిర్మలంగా ఉంటుంది. అన్యచ్చ తత్ర కశ్చిత్ బ్రాహ్మణో మహతి హోమకుండే ప్రతిదినం హోమం కరోతి. ఇక ఆ జలప్రవాహం ఏదైతే ఉన్నదో ఆ జలప్రవాహం ప్రక్కన ప్రతిదినం, ప్రతిరోజు కూడా బ్రాహ్మణ కశ్చిత్ బ్రాహ్మణ ఒకనొక బ్రాహ్మణుడు మహతీ హోమకుండే గొప్పదైనటువంటి ఒక పెద్ద హోమగుండాన్ని నిర్మించినటువంటి వాడై ప్రతిదినం హోమం కరోతి, ప్రతిరోజు కూడా హోమాన్ని చేస్తూ ఉన్నాడు. చూడండి, ప్రతిదినం హోమకుండే కహ హోమం కరోతి. ప్రతిరోజు కూడా హోమగుండం నందు ఎవరు హోమాన్ని చేస్తూ ఉన్నారు? ప్రతిదినం హోమకుండే బ్రాహ్మణ హోమం కరోతి. ప్రతిరోజు కూడా హోమకుండమునందు బ్రాహ్మణుడు హోమం చేస్తూ ఉన్నాడు. నా జానే తస్య కతి వత్సరా గతా ఇది. ఇలా హోమం చేసేటువంటి ఆ బ్రాహ్మణుడు ఎప్పుడు మొదలు పెట్టాడు, ఏమిటి అనేటువంటి, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది అనేటువంటి విషయాన్ని అతనికి తెలియకుండానే ఉన్నది. ప్రతిదినం కుండాద్బహి ప్రేరితం భస్వం పర్వతీకారం అస్తి. ప్రతిదినం అతను చేసినటువంటి హోమగుండం నుంచి బయటకు వచ్చినటువంటి
భస్మం ఏదైతే ఉందో ఆ భస్మం గొప్ప పర్వతాకారం అస్తి, గొప్ప పర్వతంగా ఉన్నదట. సకేనాపి నా భాషతే, అతడు ఎవరితోటి కూడా మాట్లాడటం లేదట. ఏవం అతి విచిత్రం స్థానమద్రాక్షి క్షీత్ అయం జనాహ. ఈ విధమైనటువంటి అతి విచిత్రమైనటువంటి స్థానాన్ని మానవుడు చూశాడు అని చెప్తున్నాడు. జనః కీదృశం స్థానం అద్రాక్షిత్, ఆ మానవుడు ఎటువంటి ప్రదేశాన్ని చూశాడు. జనాహ అతి విచిత్రమైనటువంటి స్థానం అద్రాక్షిత్, స్థానాన్ని చూశాడు. కస్య దేహాత్ అతీవ కలుషముదకం నిస్సరతి, ఎవరి దేహం నుండి మిక్కిలి కలుషితమైనటువంటి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. పాపీయసః దేహాత్, మిక్కిలి పాపములు చేసినటువంటి పాపాత్ముని యొక్క దేహం నుండి అతీవ కలుషముదకం నిస్సరతి, మిక్కిలి కలుషితమైనటువంటి నీరు ప్రవహిస్తుంది. చూడండి, మళ్ళీ ఒకసారి ఈ ప్రశ్నలు చదువుతాను, జాగ్రత్తగా నేర్చుకోండి. దేవాలయః కుత్ర అస్తి? దేవాలయః చిత్రకూట పర్వత నికట తపోవన మధ్యే అస్తి. జలధార కస్మాత్ పతతి? జలధార పర్వతస్య అత్యుగ్రాత్ శిఖరాత్ పతతి. ప్రతిదినం హోమకుండే కః హోమం కరోతి? ప్రతిదినం హోమకుండే బ్రాహ్మణః హోమం కరోతి. జనః కీదృశం స్థానం అద్రాక్షీత్? జనః అతి విచిత్రం స్థానం అద్రాక్షీత్. కస్య దేహాత్ అతీవ కలుషముదకం నిస్సరతి? పాపీయసః దేహాత్ అతీవ కలుషముదకం నిస్సరతి. జాగ్రత్తగా నేర్చుకోండి. ఇది 5 మార్కులకు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అవి వచ్చేటట్టుగా నేర్చుకోండి.